బుగ్గ అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫిజికే మధుక్యా జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo. లాస్ట్ ఎపిసోడ్ లో డైరెక్టర్ హరిశంకర్ గారు వచ్చారు. మరి ఈ ఎపిసోడ్ లో కూడా మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. కానీ ఆ సర్ప్రైజ్ గురించి తెలుసుకునే ముందు లెట్స్ కాల్ అపాన్ our travel star నాగబాబు గారు. మనతో పాటు స్టార్ డైరెక్టర్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ గారు వచ్చారు, హరిశంకర్ గారు వచ్చారు. ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు సెన్సేషనల్ స్టైలిష్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ మెహర్ రమేష్ గారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. నేనుంటే స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలాం అనేలా రమేష్ అన్నయ్య, నీ ఆర్ఆర్ కూడా నువ్వు మూమెంట్స్ ఇవ్వకపోతే ఎలా రా? అంటే ఇది బిల్లా క్యారెక్టర్ లో ఉన్నాను. బిల్లా ఎక్కువ డాన్స్ చేయకూడదు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు జబర్దస్త్. మై ప్రివిలేజ్. వెల్కమ్ రమేష్. థాంక్స్. అండ్ నాకు రమేష్ అంటే ఎందుకంటే ఇష్టం అంటే ఇది సెల్ఫ్ మేడ్ డైరెక్టర్, ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చినట్టు. లెట్స్ హోప్ సార్ మీరు నాగబాబు సార్ లాఫ్ ఈ రోజు బీట్ చేయాలి. నేనుంటే స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలాం అనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను ఊహించేలా. ఫిజికే మధుక్యా జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. మన జబర్దస్త్ స్టేజ్ మీద ఇప్పుడు ఆడిషన్స్ జరగబోతున్నాయి. మామూలు ఆడిషన్స్ కాదండి, మూవీ ఆడిషన్స్. చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ చాలాకి చంటి అనస్టీ. ఆహా ఓహో వాటి కుర్రోడే అందరి మనసులు దోచేస్తున్నాడే. కన్నే గీటి కన్నే గుండెల్ని ఎండలో వానల్లో వాటేస్తే చెప్పేద్దాం. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. హలో అండి, నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు బాండ్. జేమ్స్ బాండ్ అనుకుంటున్నారా? బోరబండల నాగధర్మం. ఎంత పెద్ద పేరు చండాలంగా ఉందని బాండ్ అని పెట్టుకున్నా. మీరు కూడా అలా పిలుచుకోవచ్చు బాండ్ అని. మ్యాటర్ ఏంటంటే నాకు ఇండస్ట్రీ అంటే పిచ్చి, ప్రాణం. ఐ విల్ డై, నేను మర్ జాతా హూ. తమిళ్లో రాదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ గా చేసి అప్రెంటిషిప్ గా జాయిన్ అయ్యి అసోసియేట్ అయ్యి కో-డైరెక్టర్ అయ్యి ఇప్పుడు నాకు డైరెక్షన్ ఛాన్స్ దొరికింది సార్. వదిలే ప్రసక్తే లేదు. బ్రహ్మాండమైన సినిమాలు ఇస్తా. తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీని హాలీవుడ్ దాకా తీసుకెళ్తా. ఐ లవ్ యు చంటి. ఇప్పుడు నేను నీకు ఇస్తున్నా. ఈ రోజు ఈ స్కెట్ కనుక కొడితే ఆయన 8 ఇచ్చినా అది నీకే, 10 ఇచ్చినా నీకే అంకితం. 10 పక్కన 3 సున్నాలు పెట్టి కార్డు ఇస్తే మాత్రం నాకు అంకితం. డైరెక్టర్ పెట్టేసుకుని సినిమా ఓపెన్ చేసాం. అసలు ఏంటంటే సార్, ఈ మధ్య టాలెంటెడ్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని బ్రహ్మాండం డబ్బులు పెట్టే హీరో ఉంటే సినిమా తీసేస్తా, హిట్ అయిపోద్ది. ఆర్టిస్ట్ కోసం వెయిటింగ్ అంతే. టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు కావాలి నాకు. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏం పేరు? నా పేరు సుధాకర్ సార్. దేనికోసం వచ్చావు? నేను మీ సినిమాలో చిన్న అవకాశం ఇప్పించేస్తాను. సింగర్ సార్. సింగర్? ఎస్ సార్. నా దగ్గరికి ఎందుకు వచ్చా? మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి కదా వెళ్ళాలి. అంటే మీరు రికమెండ్ చేస్తే అక్కడ వచ్చి పాడొచ్చు కదా సార్. అలా నేను రికమెండ్ చేయాలి మీ సినిమాలో నువ్వు పాడతావు. ఎస్ సార్. బాగుందిరా. అర్థవంతమైన పాటలు పాడితే నేను నీకు ఛాన్స్ ఇస్తాను. అర్థవంతంగా పాటలు పాడాలి. అంతే. తప్పకుండా పాడతాను సార్. తప్పకుండా. ఒక్క వదలమంటారు ఒక పాటని? బ్రహ్మాండమైన పాట వదులు. కమాన్. ఫస్ట్ మొదటి పాట పాడు. తెలిసిన మనసే తెలియక ముందే ప్రేమలో పడుతుంది, అబ్బా ప్రేమలో పడుతోంది. పళ్ళు రాలిపోతాయి. అర్థవంతమైన పాటలు పాడమన్నా. ఇప్పుడే రే, తెలిసిన మనసు తెలియకుండా ప్రేమలో ఎలా పడుతుంది? అదే ఎలా పడుతుంది? ఇప్పుడు నీకు పట్టు ఉంది సార్, దానికి ఆకలి ఇస్తుంది సార్, నీకు తెలియకుండా వెళ్ళి అన్నం తినేసి వచ్చేస్తుందా? ఓహో, అర్థవంతంగా పాటలు పాడాలి. అర్థవంతమైన పాటలు, క్లారిటీ.
చందమామ గురించి అద్భుతం పాడు సార్. ఏ పాడు బ్రహ్మాండం. మామ చందమామ వినరావా నా కథ. పళ్ళు రాలిపోతాయి మళ్ళీ. ఏమైంది సార్? అర్థవంతమైన పాట అన్నాను. పాడదే సార్. నీకేమైనా భాష బ్యాక్డ్రాప్ ఉంది ఇంట్రా? లేదు సార్. సమరసింహారెడ్డి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యావా? లేదు సార్. నేను రౌడీ షీటర్వా? లేదు సార్. నీ కథ ఏంటని చందమామ ఎందుకు వస్తుంది? పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా చాలా అర్థవంతమైన పాటలు, చాలా నీట్ సాంగ్స్ ఉండాలి సార్. అర్థవంతం అంటారు తొక్కలది. మీరు అర్థంతో ఒక పాట పాడండి చూద్దాం దమ్మునుంటే. నా దగ్గర బ్రహ్మాండమైన అర్థవంతమైన పాట ఉంది. ఏది పాడండి ఒకటి. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, పుట్టే ప్రతి ఓడు సత్తాడు. ఇలా బ్రహ్మాండమైన అర్థం. ఎక్కడ సార్? ఎందుకు లేదురా? చెప్పండి సార్. సత్తే ఏ గొడవ లేదు, చచ్చిపోయింది ఏ గొడవతో పని లేదు మనకి. సత్తే ఏ గొడవ లేదు, నువ్వు చచ్చిన తర్వాత పక్కోడు కొట్టుకుంటేంటి ఎదురుడే కొట్టుకుంటేంటి. చస్తే ప్రతి ఓడు చస్తాడు. నువ్వు చావా? చచ్చిపోతుంది. నేను చస్తాను. చచ్చిపోతారు సార్. ఈవిడ చస్తుంది. చచ్చిపోతుంది సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చస్తాడు. కరెక్టే సార్. ఆఖరి చెక్ ఇయాల్సిన 7 కొండలు చస్తాడు. నాటేనా? అర్థవంతమైన పాటలు పాడితే నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తా. పిచ్చి పిచ్చి చేసేలేసిన నా దగ్గర ఛాన్సుల కోసం రావు సార్. సార్ నిజం చెప్పారు సార్. నిజం చెప్పారు సార్. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోడు లేదు, పుట్టే మనిషి వీడి చేతిలో సత్తాడు. పాటలు కావాలంటే పాటలు, డబ్బులు లేక నేను ఏడుస్తుంటే. ఎవరు ఇక్కడ? సార్ ఎవరు? నేను డైరెక్టర్ అండి సార్. డైరెక్టరా? నీ దగ్గర చాలా కాళ్ళు ఉన్నారు. అబ్బో, నీ సినిమాకి బడ్జెట్ ఎంత? బడ్జెట్ అంటే ప్రొడ్యూసర్ ఏంటాడు? 60 లక్షలు సార్. 60 లక్షలు. ఎన్ని రోజులు తెస్తా? 30 days. 30 days లో 60 లక్షలు. ఎందుకురా ప్రొడ్యూసర్లు ఇలా నాశనం చేస్తారు? అసలు మార్నింగ్ లేచి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత భోజనాలకి ఎంత అవుతుందో తెలుసురా? 50,000. 30 రోజులు అంటే ఎంత? 15 లక్షలు అక్కడ పోయింది. ఒక హీరోకి ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి? కనీసం 10 లక్షలు ఇవ్వాలి కదా. అక్కడికి 25 పోయిందా? మీరు తెలుగు హీరోలు బెటర్, ముంబై పరిగెడతారు. ముంబై వెళ్తే ఆవిడ ఎంత అడుగుతుంది? ఫ్లైట్ ఛార్జ్, ఏసీ, 5 స్టార్ హోటల్, అదో 20 పీకుద్దా? ఎంత అయింది? 45. ఇంకా 15లో నువ్వేం తెస్తావరా? కెమెరాకి ఇస్తావా, మేకప్కి ఇస్తావా, కాస్ట్యూమ్స్కి ఇస్తావా, లొకేషన్స్కి ఇస్తావా, ప్రమోషన్స్కి ఇస్తావా, పబ్లిసిటీకి ఇస్తావా? ఎందుకురా మీరు ఇలా తగులడిపోతున్నారు? ఒరే, నా దగ్గర 2 కథలు ఉన్నాయి. ఆ 2 కథలకి కరెక్ట్ జడ్జిమెంట్ నువ్వు ఇవ్వగలిగితే నువ్వు డైరెక్టర్ అని ఒప్పుకుంటాను. అడగండి సార్, కథలు అడగండి. నా మొదటి కథలో చెప్పండి. హీరో పాపం పిచ్చోడు, హీరోయిన్ చాలా మంచిది. అది పిచ్చిది కాదు రోయ్, కథ అలా జరుగుతూ ఉంటది. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా లేదా? చేసుకుంటారు సార్. ఎందుకు చేసుకుంటాడు రా? ఈ ఎదవ పిచ్చోడు అయినప్పుడు హీరోయిన్ ఎందుకు చేసుకుంటది? మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టుకుని వెళ్ళిపోద్ది. ఈయన ఇక్కడ వదిలేదు. ఏం డైరెక్షన్ చేస్తావు నువ్వు? రెండో కథైనా కరెక్ట్ జడ్జిమెంట్ చెప్పండి సార్. హీరోయిన్ పిచ్చిది, ఓకే. హీరో చాలా మంచివాడు, వాడికి పిచ్చి లేదు. ఓకే సార్. కథ చివరి దాకా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడా లేదా? హీరోయిన్ పిచ్చిది, హీరో మంచివాడు. ఇందాక కథలో హీరో మంచివాడు, హీరోయిన్ పిచ్చిది. అక్కడ చేసుకుని ఇక్కడ కూడా చేసుకోరు సార్. చేసుకోరు. నీకు ఎవరు చెప్పాడు చేసుకోడని? అసలు ఈ సభ్య సమాజం ఒప్పుకుంటుందా? మహిళా మండలి ఒప్పుకుంటుందా? ఒరే, మొగాడికి వాల్యూ లేదురా. చేసుకోలేదు అంటే ఆడదానికి సపోర్ట్ గా మొత్తం సంఘాలన్నీ వచ్చేస్తాయి, ఛానల్స్ అన్ని వచ్చేస్తాయి, నీ ఇంటి ముందు కూర్చొని గోలగోలు పెట్టేస్తారు. ఆడది ఎంత తప్పు చేసినా, మొగాడు కుంటిదైనా గుడ్డిదైనా ఆడదాన్ని చేసుకుని తీరాలి. మరి ఆడవాళ్ళు ఇందాక ఆయన్ని పెళ్లి చేసుకోలేదుగా ఆ స్టోరీలో? ఆడవాళ్ళకి సేపు ఉంది, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు. మగోళ్ళు చేశారనుకో శతం కొట్టేస్తారు. ఓ పంచి 3 సీన్లు, దానికి నువ్వు ఎలా చేస్తావు చెయ్యి. అడగండి సార్. నువ్వు ఒక అతనికి 50 లక్షలు అప్పు ఇచ్చావు. బ్రహ్మాండం. ఆ 50 లక్షలు ఇచ్చిన అతనికి అప్పు కలెక్ట్ చేయడం కోసం తిరిగి 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 తిరుగుతాను. ఆపాలరా, నువ్వు డైరెక్టర్ కదా. సారీ. అది తిరిగి 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 వచ్చి వాడికి పిచ్చి ఎక్కిపోయి మందు తాగుతూ సిగరెట్ కాలుస్తూ ఈ 2 వ్యాధులకి బానిస అయిపోయాడు. అప్పుడు మీ నాన్న వచ్చి వాడిని ఎలా ఓదారుస్తాడు? ఈ సీన్ లో నాన్న అంటే సాధారణంగా 50 లక్షలు పోయాయి కాబట్టి మా నాన్న కూడా అతడు మందు అవుతాడు సార్. అక్కడ సిచ్యువేషన్ లో ఎలా మాట్లాడతాడు మీ నాన్న? ఎలా మాట్లాడతాడు తెలియచ్చా? చెప్పండి. మీరు తెలుసుకో. అది కాదు నాన్న, మనకి ఎందుకురా ఇవన్నీ, మన బ్రతికేదో మనం బతుకుతున్నాం కదరా, మనకు వద్దురా ఇవన్నీ అంటే
ఇంకొక చిన్న సిచ్యువేషన్ చెప్తావా? మీ నాన్న ఆఫీసులో పెద్ద గుమస్తా, వాళ్ళ నాన్న తండ్రి గారి చిన్న కూతురు పెద్ద కూతురు యొక్క మేనత్త కూతురు మేనమావ కూతురు పక్కన ఉన్నటువంటి పెద్ద ఆఫీసులో ఉన్న పెద్ద ఆఫీసర్ గారి భార్య పక్కన ఇంట్లో ఉంటున్న ఫ్యూను ఫ్రెండ్ చెల్లెల్ని ఒకటి రేప్ చేశాడు. ఫ్రెండ్ చెల్లెల్ని రేప్ చేయగానే నీకు కోపం వచ్చి వెళ్ళి ఆ ఫ్రెండ్ని చంపేశావు. చంపేసిన తర్వాత నిన్ను పట్టుకోవడానికి పోలీసులు తిరుగుతున్నారు నీకు భయం వేసింది. గబగబ ఇంటికి వచ్చేసావు, మళ్ళా మంది వేసావు, సిగరెట్ కాలుస్తున్నావు, అలా కూర్చున్నావు. అప్పుడు మీ తాత నిన్ను ఎలా ఓదారుస్తాడు చెప్పు? మా తాత కూడా నాతో కూర్చొని మందు అవుతాడు సార్. నీ మందు తాగడం వాళ్ళేంటి? ఆ సిచ్యువేషన్ లో మీ తాత చెప్పి డైలాగ్ నాకు చెప్పరా? తెలియదు, మీరే చెప్పండి. అది కాదు నాన్న, మనకి ఎందుకురా ఇవన్నీ? మన బతుకులేవో మనం బతుకుతున్నాం కదరా, మనకు వద్దురా ఇవన్నీ. సరే, ఫైనల్ థర్డ్ క్వశ్చన్ నీకు చెప్తున్నాను, అర్థం చేసుకుని కరెక్ట్ గా దీనికైనా ఆన్సర్ చెప్పు. ఓకే. మీ పెదమావయ్య గారు వాళ్ళ మేనత్త కూతురు చిన్నత్త కూతురు, వాళ్ళ పెదమావయ్య గారి చిన్నత్త కూతురు, వాళ్ళ పెద్ద నాన్నగారి పెదమావయ్య గారి కాలు విరిచిన వేలు విరిచిన మూడో పిన్నత్త కూతుర్ని ఏంటి ఎవడో రేప్ చేశాడు, చచ్చిపోయింది పాపం. అప్పుడు నేను దాన్ని రేప్ చేసిన వాడిని పట్టుకొని చంపేశా. కాదు, అక్కడే పప్పులో అడిగేస్తున్నావు. ఆ శవం దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చుని ఉన్నప్పుడు ఎలా ఓదారుస్తావు? అక్కడికి వచ్చిన వాళ్ళకి నేను చెప్తా, ఎందుకురా నాన్న, మనకెందుకురా ఇవన్నీ, మన బతికేదో మనం బతుకుతున్నాం కదరా, మనకొద్దురా ఇవన్నీ. ఇదే కదా డైలాగ్. అమ్మ కడుపు కాదు, అదేంటి అది? శవం దగ్గర కూర్చుని ఓదార్చు, ఆడదాన్ని ఓదారుస్తున్నావు. మీ తాత మీ నాన్న మీ అమ్మ కాదు. అక్కడ శవం దగ్గర కూర్చున్నప్పుడు ఇదిరా డైలాగులు ఎందుకు? మరి ఇందా సిచ్యువేషన్ లో డైలాగ్ పడినప్పుడు ఈ సిచ్యువేషన్ డైలాగులు ఎందుకు పండవు సార్? వేరియేషన్ ఉంది కదా. అక్కడ తండ్రి కొడుకు, తాత కొడుకు, తాత మనవడు, ఇక్కడ శవం. సార్ ఇంతకీ మీరు రైటరా సార్? కాదు. డైరెక్టరా సార్? కాదు. కో డైరెక్టరా సార్? కాదు. కెమెరామెన్? కాదమ్మా. మరి ఎవరు సార్ మీరు? ఆర్టిస్ట్. అరే నువ్వు నన్ను ఆడిషన్ చేయాలా, నేను నిన్ను ఆడిషన్ చేయాలా? నీకు ఎందుకురా? నేను 60 లక్షల్లో తీస్తే 70 లక్షల్లో తీస్తే ఛాన్స్ నీకు కావాలా నాకు కావాలరా? నాకే లేక నేను క్యారెక్టర్లు ఇవ్వండి అంటే వినలేదురా. టైం వచ్చింది, యాక్షన్ చేసే టైం వచ్చింది. ఏ డైరెక్టర్ వచ్చినా ఏ ప్రొడ్యూసర్ వచ్చినా నన్నెవరు ఆపలేరు. ఎందుకురా నాన్న, మనకెందుకురా ఇవన్నీ? ఫస్ట్ ఓపెనింగ్ ఇంత డేంజరస్ గా ఉంటుందని ఎప్పుడే ఫీల్ అవ్వలేదు సార్. అది కాదు నాన్న, మనకెందుకురా ఇవన్నీ? మన బతుకులేవో మనం బతుకుతావురా, మనకొద్దురా ఇవన్నీ. నీ అమ్మ నువ్వు ముసలాడా నువ్వు. టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల, నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. సో ఈ రోజు ఈ స్కిట్ కి ఎన్ని మార్క్స్ వచ్చినా నాకేనా? అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయకుండా మీ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దామా? చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు. ఫైనల్ గా డైలాగ్ మీదే కాయిన్ చేశారు, అది బాగుంది. ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అతను తిరిగి వచ్చి చెప్పడం అది చాలా బాగుంది. మీ ఒక్కళ్ళ మీదే రన్ అయింది టోటల్ గా స్కిట్ అంతా కూడా, మిగిలిన వాళ్ళందరూ వచ్చి వెళ్ళటం బాగా చేశారు. నాగబాబు సార్, ఎందుకు రానన్నా మనకి ఇవన్నీ మనకు అవసరమా? టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరం అంటారా? ఇప్పుడు ఎలాగో మీరు నెక్స్ట్ మార్కులు ఇస్తారు. ఎందుకు సార్ మనకి ఇవన్నీ? మనం బతికేదో మనం బతుకుతున్నాం, మనకి ఇవన్నీ అవసరమా? బట్ బాగుంచండి, నెక్స్ట్ చంపేద్దాం. అంతే సార్. మీరు కూడా జబర్దస్త్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details now. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, co-presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు జబర్దస్త్ లో ప్లేస్ కోసం అందరూ ఏమేమో చేసేస్తున్నారండి. ఒక్కడైతే ఏకంగా మంత్రాలనే నమ్ముకున్నాడు. అసలు ఆ మంత్రాలకి రిజల్ట్ వచ్చిందా లేదా చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ అద్రయాబి and his team. స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలాం అనేలా. ఓ మాయా
చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుట్టుకు మన్నావా చిక్కుబుకు రైలే అది రెను దిరి స్టైలే వహాయామి స్వామి గాలి స్వామి గాలి స్వామి మీరే నన్ను కాపాడాలి గాలి స్వామి. ఏమిరా గాలి స్వామి అంటున్నా? అంటే గాల్లో ఉన్నారు కదా అని గాలి స్వామి అన్నా. అంటే బాత్రూమ్ లో ఉంటే బాత్రూమ్ స్వామి అంటావా? ఏం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. సరే స్వామి. ఏం కావాలి అదే చెప్పు. ఏం లేదు స్వామి. ఏం లేకపోతే వెళ్ళిపో. వినండి స్వామి చెప్పేదాకా. ఈ మధ్య జబర్దస్త్ బాగా పాపులర్ అయింది స్వామి. ఈ మధ్య కాదు ఎప్పుడైంది. చెప్పేది వినండి స్వామి. ఇలా పంచలేస్తే నేను ఎలా చెప్పాలి స్వామి? ఒక్కసారి జబర్దస్త్ లో యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను స్వామి. స్వామి స్వామి మీరే ఎలాగైనా జబర్దస్త్ లో నన్ను ఆర్టిస్ట్ గా చేయండి స్వామి. మీ ఇంట్లో అద్దం ఉందా? మీలో టాలెంట్ ఎంత ఉందో మాకు చూయించు. మీది స్వామి నా టాలెంట్ ఏంట్రా ముక్కలు? చికెన్ ముక్క మటన్ ముక్క. అసలే నాన్ వెజ్ మానేసి చాలా కాలం అయిపోయింది. ముక్కలు ఆ వాసన చూస్తేనే అవాహయామి అవుతుంది. ఇప్పుడు కామెడీ చేస్తాను చూడండి స్వామి. ముందు ఒక చీమ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది స్వామి. వెనకాల ఏనుగు కూడా వస్తుంది. ఏమ్రా చీమ ఏనుగు జోకులు చెప్పి రోల రఘుని గుర్తు చేస్తున్నావు. ఎలాగన్నా నన్ను జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేయండి స్వామి. ఏమీ కోరిక ఒక్కసారి అడుగు. జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేయండి స్వామి ప్లీజ్. ఇక్కడ ఉన్న 5 టీమ్ లీడర్లు వాళ్ళే చచ్చిపోతున్నారు. వాళ్ళు కాకుండా ఇంకా 3 టీమ్ లీడర్లు మళ్ళీ వస్తున్నారు. వాళ్ళకే ప్లేస్ లేక చచ్చిపోతుంటే నిన్ను టీమ్ లీడర్ చేయాలా? నిన్ను టీమ్ లీడర్ స్వామి. మనలో మన మాట క్యాష్ ఎంతైనా పర్లేదు స్వామి. ఏం నాకు లంచం ఇస్తావా? నాకు లంచం కాదు స్వామి, గురుదక్షిణ. అయితే ఓకే. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది బాలక. ఏం ఐడియా స్వామి? అర్థమైంది నాకు. పరకాయ ప్రవేశం. ఏ కాయ స్వామి? నువ్వు అనుకునే కాయలు కాదు. పరకాయ ప్రవేశం అంటే స్వామి? అంటే వేరే వాళ్ళ కాయలోకి నీ ఆత్మని ప్రవేశపెట్టడం. ఈ కాయ ఏంటి స్వామి? కాయ అంటే సంస్కృతంలో దేహం. అర్థమైందా? దేహం నుండి డబుల్ మీనింగ్ ఉందా వెధవా? తప్పండి స్వామి. ఓకే ఎవరు కావాలో కోరుకో. ఎవరో ఒకరు మీరే పిలిచేయండి స్వామి, వెళ్ళిపోతాను. అంతేనా? అంతే స్వామి. చిక్కుబుకు రైలే అది రేణు దిరి స్టైలే. ఓం హ్రీం క్లీం. ముందుగా ఎవరు పేరు చెప్తే డైలాగులు కూడా భయపడతాయో, ఎవరు పేరు చెప్తే మతిమరుపు వస్తుందో వాడే వీడు, వీడే వాడు. వహాయామి సొత్తు కాదురా టాలెంట్, ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల వినాయకులు వంశీయులు పైనుంచే ఊడారా. ఏంటి డైలాగ్ మర్చిపోయావు అప్పుడే? చూసావా డైలాగ్ మర్చిపోయాడు వీడు. స్టార్ట్ చేశాడు. స్వామి ఏం మాట్లాడుతున్నారు స్వామి? ఒక కొండ గొర్రె తప్ప ఏం అర్థం కాలేదు స్వామి. యు గో టు ద డోంట్ డూ ఇట్ సర్. ద టైటానిక్ ఆఫ్ ద షిప్ ఆఫ్ ద ప్రీడేటర్. ఈ లాంగ్వేజ్ తెలిసిన ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక శక్తి. ఆ వ్యక్తి నాగబాబు సార్. చెప్పం. అదిగో ఆయన నవ్వారంటే వీడు పనిచేసినట్టే. అదిగో వాడి పిచ్చి ఫస్ట్ స్టేజ్ కి చేరుకుంది. అంటే సెకండ్ స్టేజ్ లో ఇంకెలా ఉంటుంది సార్? సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఉండదు, డైరెక్ట్ గా క్లైమాక్స్. స్వామి మీ క్లైమాక్స్ వచ్చేసింది స్వామి. స్వామి రే నీ కాయేమో గాని నా కాయ పగిలిపోయేటట్టుంది. ఓకే దండం పెడతాను స్వామి. ఇంకెవరన్నా మంచి టీం లీడర్ ఉంటే పంపించండి స్వామి. ఎవరైనా మంచి టీం లీడర్? స్వామి. ఓం హ్రీం క్లీం. అర్థమైంది నాకు.
ఒకప్పుడు పెళ్లి కాని వాళ్ళందరినీ పెళ్లి కాని ప్రసాద్ అనేవాళ్ళు. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళందరినీ పెళ్లి కాని చంటి అంటున్నారు. ఉడతా ఉడతా ఊజ్, ఎక్కడికి వెళ్తా ఊజ్, పక్కనే ఉంది బూజ్. అవో ఆ వహయామి హలో నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్. మొత్తం నేను చెప్పకుండా నువ్వు వచ్చి చెప్పుకోవచ్చుగా? యాంకరింగ్ డబ్బులు తీసుకోవట్లేదా? 7 గంటలు క్యాష్ కట్, చెక్ కట్. మరి నన్ను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? మీ కాయలోకి వాడి ఆత్మనే ప్రవేశపెడతాం. ఎలాంటిలోకి? మీ కాయ అంటే శరీరంలోకి వీడి ఆత్మ ప్రవేశపెడతాం. అంటే నీకు ఎట్లా కనిపిస్తున్నాను? నేను పని పాట లేకుండా ఖాళీ కూర్చున్నా. నీ పిండాకుడు నీ స్వామి ఆ డాన్స్ ఏంటి స్వామి? అదేంటి? మాకున్న హైట్ కవర్ చేసుకోవడానికి మేము ఎన్నో కష్టాలు పడతాం రా. నీకు ఎందుకు రాబోయే అవన్నీ? ఓకే, మాకు ఒక చిన్న డౌట్, ప్రజలందరికీ ఉన్న డౌట్ నాకు ఉంది. ఏమిటది? అడగమంటారా? నాగా బాబు గారి తరపు నుంచి అడుగుతాను, మేయర్ రమేష్ గారి తరపు నుంచి అడుగుతాను. నీ పెళ్ళెప్పుడు? ఈ అమ్మ కడుపు మాడా, ప్రతి ఒక్కరికి నా పెళ్లి గురించి పట్టిందారా? ఆయన ఏదో టైం పాస్ కోసం నా పేరు తీసిన పెళ్లి గురించి మాట్లాడితే దరిద్ర. ఉన్నారా స్వామి? నీ కాయ ప్రవేశమేమో గానీ నా కాయ పగిలిపోతుందిరా స్వామి. AK-47 నుంచి బుల్లెట్లు వచ్చినట్టు నోట్ల నుంచి ఆ తిట్లేండి స్వామి. మంచి టీం లీడర్ని పిలిపించచ్చు కదా. ఓం హ్రీం క్లీం ఓం. ఎవరి పేరు చెప్తే ఒక డాన్సర్ గుర్తొస్తాడు, ఎవరు పేరు చెప్తే ఒక యాంకర్ గుర్తొస్తాడు, ఎవరి పేరు చెప్తే ఒక హీరో గుర్తొస్తాడు, ఎవరి పేరు చెప్తే ఒక సాఫ్ట్వేర్ గుర్తొస్తాడు. అబ్బా నువ్వు పిలిచేది అదిరే అభినే కదా? వద్దు స్వామి, ఆడిది హీరో ఫేసు కాదు, కమెడియన్ ఫేసు కాదు, మధ్యలో కొట్టుకుంటున్నాడు స్వామి. నాదొక చిన్న డౌట్, అడగమంటారా? ఇన్ని కష్టాలు పడే బదులు హ్యాపీగా సుడిగాలి సుధీర్ టీం అని ఒకటి ఉంది స్వామి. వాళ్ళు ఈ మధ్య హ్యాట్రిక్ కొట్టేశారు స్వామి. చక్కగా దాంట్లో సీను గెటప్పులు వేసి మార్కులు కొట్టేస్తున్నారు జడ్జెస్ దగ్గర నుంచి. హ్యాపీగా సుధీర్ కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. సుధీర్ లోపలికి నన్ను పరకాయ ప్రవేశం చేయించండి స్వామి, పుణ్యం ఉంటుంది స్వామి. అంటే హ్యాపీగా కూర్చుందామని? స్వామి. ఓకే, సుడిగాలి సుధీర్ 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 నేను పిలిచింది సుడిగాలి సుధీర్ని, సుడిగాలి సిన్ని కాదు. మా ఇద్దరి శరీరాలు వేరు, ఆత్మ ఒక్క. యాక్టింగ్ బాగా చేస్తున్నావు కానీ చెయ్యి అక్కడ తీస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ తీస్తే ఇక్కడ పెడతాను. ఎందుకు పిలిచావురా? నీ కాయలోకి వీడి ఆత్మను ప్రవేశపెట్టడానికి వీడు టీం లీడర్ అవుతాడంట. టీం లీడర్ అవుతావా? నీకు యాక్టింగ్ వచ్చా? చేయి చూద్దాం. అది కాదా? చేయి చూద్దాం. యాక్టింగ్ చేస్తారంటే యాక్టింగ్. నువ్వు గుండిగా నీకు యాక్టింగ్ కావాలన్నా జబర్దస్త్ వస్తావా? నాకే ఇక్కడ దిక్కు లేదంటే కామెడీ చేయడం అంటే అంత కష్టమా స్వామి? కామెడీ చేయడం అంటే మాటలు కాదు, స్క్రిప్ట్ రాసేటప్పుడు పేపర్ మీద పెన్ను పెడితే తెలుస్తుంది కామెడీ చేయడం అంటే ఎంత కష్టమో. స్టేజ్ ఎక్కిన తర్వాత యాక్షన్ అంటే తెలుస్తుంది కామెడీ చేయడం అంటే ఎంత కష్టమో. ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు గారు ఎదురుగా కూర్చొని ఏం కామెడీ చేస్తావా, చెయ్యి నవ్వించు అన్నట్టు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే తెలుస్తుంది నవ్వించడం అంటే ఎంత కష్టమో. నవ్వించడం అంటే ఎంత కష్టమని నాకు తెలియలేదు స్వామి. క్షమించండి స్వామి. నీకు దండం పెడతానరా, ఇంకా అర్థం కాలేదరా, గొంతు పై దాకా చెప్పినరా. ఎన్ని సినిమాలు చేసింది తెలుసారా? నేను 25 సినిమాలు చేసిన. నేను 120 సినిమాలు చేసినరా. నా టైం బాగుందన్నా. నా టైం బాగలేదురా, 15 సంవత్సరాల నుంచి ఇక్కడే దొబ్బించుకుంటున్నా. నీ అమ్మ రే, ఇప్పటికి 50 ఎపిసోడ్లు చేశా.
వేసిన గెటప్ వేయకుండా వస్తున్నా. నేనే టీం లీడర్ కాలేదు, ఈ టీం లీడర్ అవుతారంట. ఏమన్నా కొంచెమన్నా నీకుందా? అరే నన్నే టీం లీడర్ చేయట్లేదు రా, ఏడుకోండి నీళ్ళు అంటే నీకు చేస్తా. ఎవరై ఓసారి ఎవడన్నా నా ముందు టీం లీడర్ అంతే పనికి దిక్కులేదు అక్కడ. అదే చెప్తానా సార్ నేను. ఎలా ఉంది ఈ స్కిట్? పని ఎట్లాగా అదే అభి గురించి నీ ఒపీనియన్ ఇందాక ఏం చెప్పావు? ఎవరి పేరు చెప్తే ఒక డాన్సర్ గుర్తొస్తాడు, ఎవరి పేరు చెప్తే ఒక సాఫ్ట్వేర్ గుర్తొస్తాడు, ఎవరి పేరు చెప్తే ఒక హీరో గుర్తొస్తాడు, వాడే వీడు. దానికి ఏమన్నాడు అతను? అటు కామెడీ ఫేస్ కాదు, ఇటు హీరో ఫేస్ కాదు, నడుమధ్యలో కొట్టుకుంటున్నాడు. నాకు ఈ స్కిట్ లో ఫనీ ఫుల్ మార్క్స్ కొట్టాడు. గాల్లో నిలబెట్టి చాలా ఫన్నీగా వచ్చింది. ముగ్గురు బాగా చేశారు అభి, బాగుంది, మంచి స్కిట్. డైరెక్టర్ గారు ఎలా ఉంది ఈ స్క్రీన్ ప్లే? ఫనీ. అమరీష్ పురి గారిని గుర్తు తీసుకొచ్చి బాగా నవ్వించావు. గాల్లో హ్యాంగ్ అవుతూ కూర్చున్నది చాలా బాగుంది. నీకు ఫుల్ మార్క్స్. ఈ కాయ అనేది ఆల్రెడీ బాగా ఫేమస్ అయిన మ్యాటరే. పరకాయ, అది గుండెకాయ అనుకోవచ్చు, తలకాయలోకి ప్రవేశం అనుకోవచ్చు, ఏదో బుద్ధి లేకపోతే అదే అనుకోవచ్చు. నైస్ కిట్. టీవీలో చూసి హహహ అనుకొని ఎంజాయ్ చేస్తున్నారు కదా, కానీ మరొకసారి ఎంజాయ్ చేయాలంటే లాగ్ ఆన్ టు www.youtube.com/ETV Telugu India and enjoy. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, co-presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ రూమ్మేట్స్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ NST. పగలు భగ్గుమంటూ నూరిపోసి గొంతు మీద కత్తి పెట్టి ఆటగాడు వేట నేర్పి చావు నీకు తప్పదంటూ చచ్చెలోపు చంపమంటూ పాట ఆపండి రా, కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వేంటి ఇక్కడ దేనికొచ్చావు? మెట్లు అటు నుంచి ఉన్నాయి, అటు నుంచి వచ్చా. నువ్వేంటి ఎలా వచ్చావు? నువ్వు అటు నుంచి వచ్చావు అని చెప్పి ఇటు నుంచి వచ్చా. అవునరా, మనం వచ్చింది ఎగ్జామ్ రాయడానికి కదా. వాడేంటి సంబంధం లేకుండా ఏదో సాంగ్ వేస్తాడు. ఒరే దీనికి సంబంధించిన సాంగ్ రే. పాటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. పాటని క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రోస్ట్ కన్నా రెస్ట్ మేలు. సినిమాలో బిజినెస్ అలాగుంది. ఏం బిజినెస్ రా? బిజినెస్ లేక, కబ్జాలు లేక, గొడవలు లేక, రోజు కోపం పెరిగిపోయి నా దగ్గర 100 మంది ఉంటే రోజు ఒకటి చంపేశాను, ఇంకో 3 మిగిలేరు. ఓహో, మరి నువ్వేంటి నీ పరిస్థితి? నాకు నీకంటే కోపం ఎక్కువ కదా. నాకడం కోపం లేక బాంబు వేసా, 100 మంది కాస్తే 2 మిగిలేరు, అందులో హ్యాండిక్యాప్డ్. చూసావా? ఓ కత్తి చూసేలా ఉందో సినిమా. అవునురా, ఇన్విజిలేటర్ ఇంకా రాలేదు. వచ్చాడు రోయ్. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడో చదువుకున్నారు. ఈ సెంటర్కి వచ్చి తార్తీ హత్తం స్లిప్పులు దొరికంటే అర్థమైందా? వాళ్ళు దగ్గర పెట్టి రాయండి. మీరెవర్రా? మేము ఫ్యాక్స్. సరేగానే ఇక్కడ 2 అమ్మాయిలు ఉంటారు, సరస్వతి లక్ష్మి. వాళ్ళు కదా మీ ఇద్దరు ఏంటి ఇక్కడ? మా చెల్లి లక్ష్మి ఎగ్జామ్ రాయడానికి నేను వచ్చా. మా అక్క సరస్వతి ఎగ్జామ్ రాయడానికి నేను వచ్చా. ఏ ఆడలు రారు బయటికి? మా సేములు ఆడలు గడప దాటరు. ఏ దొడ్డని రావచ్చుగా. హాల్ టికెట్ కావాలి కదా? హాల్ టికెట్. రేసు గుర్రం లెజెండ్ సినిమా టికెట్లు చూపిస్తారంట నాకు. నువ్వేం అడిగావు? టికెట్లు, హాల్ టికెట్లు. నేనేం ఇచ్చాను? సినిమా టికెట్లు. సినిమాల్లోనే కొన్నావు. ఏదో పంచులో ఎక్కండి. ఆయన బయటకు వెళ్ళండి, మీరు బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి రా, బయటకు వెళ్ళండి. పంతులు మనమే చేస్తాడు, కట్లు తీయండి రా. వ్యాక్సినేషన్ డాక్టర్లతో సమానం. రాయండి, ఎగ్జామ్ రాయండి. మీరు ఎవరు సార్ మిమ్మల్ని? ఇది ముందుండాలి. క్వశ్చన్ పేపర్ ఇవ్వు. ఎత్తాను. ఏంటి పంతులు, ఆడికి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చావు? అవును, వాడికి ఇచ్చిందే నాకు ఇచ్చావు, నాకు వేరేది కావాలి. క్వశ్చన్ పేపర్లు అందరూ ఒకటేస్తారండి. అలా ఎలా కుదిరితే ఆడికి ఇచ్చింది నేను ఇస్తాను, నేను రాయను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అవుట్. ఎందుకు వెళ్ళిపోతావు అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ బయటకు వెళ్తా నువ్వు.
ఒక పని చేయండి సార్, ఇద్దరికి ఒకే క్వశ్చన్ పేపర్ ఇస్తాను, ఆన్సర్ మాత్రం సపరేట్ రాసుకోండి. నేను రాసిన ఆన్సర్ అని రాయొద్దని చెప్పండి. నువ్వేం రాతావు చెప్పదు, నేను రాయను. పంతులు ఏమైంది? వాడు గైడ్ తీసుకొని కాపీ కొడతాడయ్యా. పర్లేదండి, ఏం కాదు. వాడు గైడ్ తీసుకొని కాపీ కొడుతుంటే పర్లేదు అంటావేంటయ్యా? ఏం పర్లేదు, నేను సైన్స్ ఎగ్జామ్ అయితే సోషల్ గైడ్ పెట్టేశాడు. సోషల్ ఎగ్జామా? ఆడు షాక్ అలుగా నువ్వు షాక్ అవుతున్నాడు. నేను మ్యాథ్స్ లిప్పులు తెచ్చాను. చెడులో దాసుకో, ఎలా ఉందిగా మ్యాథ్స్. రాయనా పంతులు. ఏమైంది మళ్ళీ? ఏంటిది? క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ లో ఏంటిది? ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటే ఖాళీలు పూర్తి చేయండి. ఒరే ఖాళీగా ఉందంటే కబ్జా చేద్దాం పదండి రే. ఎప్పుడు కబ్జాలు బుద్దేనా? అది కాదు, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఖాళీలు పూర్తి చేయాలి. ఏదైనా ఆన్సర్ రాయాలి అక్కడ. చూడు పంతులు, ఏదైనా పని మొదలు పెట్టేప్పుడు పూర్తి చేయాలి. మధ్యలో ఎవడైనా ఆపడా నాకు ఒళ్ళు మండిపోద్ది, కత్తి పైకి లేచిపోతాయి. ఆ ఖాళీలు పూర్తి చేయించే చెప్పడికి. పంతులు ఏంటిది? మల్టిపుల్ చాయిస్. మల్టిపుల్ చాయిస్ అంటే క్వశ్చన్ ఇస్తాం, కింద 4 ఆన్సర్లు ఇస్తాం, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆన్సర్లు ఇస్తారా? ఇక్కడ ఎంతమంది ఉన్నావు? 1 2 3 4 5 ఉన్నారు. 5 ఉంటే 4 ఆన్సర్లు ఇవ్వడం ఏంటి? ఒకటి ఎర్రి పప్ప లేకపోతే నేను ఎర్రి పప్పనా? నువ్వు లగరా వెళ్ళిపో. ఇప్పుడు ఎంతమంది ఉన్నావు? 4 ఉన్నారు. 4 సరిపోతాయి, రాసుకోండి. ఎవడగడిది ఎగ్జామ్ హాల్ మొత్తం చెరదో పెడతారు. బయటకు రండి, మీరు బయటకు రండి, బయటకు రండి, బయటకు రండి. మాట్లాడుతూ లేచిపోతారంటే ఏం మాకు లగదా? ఏంటిది? నో సెన్స్. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందిరా? ఏమోరా, మొన్న వచ్చినట్టుంది నాకు తెలిసి. మొన్న హాలిడే కదా, ఎలా వస్తుంది? హాలిడే రోజే కదా, మందు అయ్యేది మనం. నాకు తెలిసి నిన్న ఎప్పుడు వచ్చి ఉంటది. నిన్న కాదు, మొన్న. లేదు, నిన్న వచ్చింది. మొన్న వచ్చింది. నాకు చెప్తాడా? ఎవరు చెప్తాడు? స్వాతంత్రం మొన్న వచ్చింది. లేదు సార్, నిన్న వచ్చింది. మొన్న వచ్చింది. 1947 ఆగస్టు 15 వచ్చింది సార్. రాసుకోను. చెప్పేసాను ఆన్సర్, చెప్పేసాను. నేను రాసింది నువ్వు రాయొద్దు. నేను రాసి నువ్వు నువ్వే రాసావు. నేను 15th ఆగస్ట్ 1947. 1947 ఆగస్ట్ 15 రాసాను. ఏదో ట్రై. మనిషికి గుండె ఎక్కడ ఉంటుందిరా? తిరుపతిలో ఉంటారా? చాలా గుళ్ళు చూసాను అక్కడ. తిరుపతిలో కన్నా సింహాచలంలో ఎక్కువ గుళ్ళు ఉంటారా? సింహాచలం పెట్టారు, కాణిపాకంలో కూడా చూసాం. అన్నవరంలో మొత్తం గుళ్ళే. మా ఇంటి పక్కన కూడా గుండి చేస్తారు, స్పా షాప్. నువ్వు చెప్తావు రే ఇది తప్పు మాడదు, లగండ్రా. మళ్ళీ ఏమైందిరా? ఈడు చూడు సార్, మనిషికి గుండె ఎక్కడ ఉంటుంది అంటే తిరుపతిలో ఉంటుంది అంటున్నాడండి. తిరుపతిలో గుడి చాలా ఉంటాయి. అన్నవరంలో ఇంకా ఎక్కువ ఉంటాడు. ఏంట్రా, ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఎక్కడ చదువుకున్నారా మీరు? ఏమైంది సార్? అరే బయటకు వెళ్ళండి. ఏం తెలియకపోతే ఎందుకు వచ్చారు? అర్థం కాదు మీరు. క్వశ్చన్ బయటకు వెళ్ళి మీరు. క్వశ్చన్ గుండె దద్దాలు ఆడిపోతున్నారా? దయచేసి గంటరా. కుడిచి ఎత్తినట్టు గుండె కుడి వైపు ఉంటుంది నాకు తెలిసి. ఆడు కుడిచి ఎత్తి ఎడం వైపు పెట్టుకోడు, గుండె ఎడం వైపు ఉంది. నాకు ఆపోజిట్ ఉన్నాడు కదా, గడిప కనిపించింది. ఇప్పుడు కనిపించింది కదా, సరిగ్గా రాసే. మళ్ళీ చెప్పేసి మనిషికి పళ్ళు ఎన్ని ఉంటారా? నేను పళ్ళుదో నాకు తెలియదురా. నాకు అన్ని పుచ్చి పళ్ళు, నాకు ఏం తెలియదు. మరి ఏం చేయాలి? ఏమైందిరా? అరుస్తారా? అరవండి, 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 అరుచుకండి రా. ఏంటో అరిచేది? అరవండి. కొట్టారంటే 4 పళ్ళు రాలిపోతాయి. కొట్టారంటే మొత్తం పళ్ళు రాలిపోతాయి. కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. థ్యాంక్ యూ. రే మా ఊరు ఎస్ఐ గారికి ఫోన్ చేయండి రా. ఎందుకురా? ఇక్కడ ఎస్ఐ ఆన్సర్ రాయమన్నారు, అందుకని ఎస్ఐ గారికి ఫోన్ చేస్తున్నాను. ఎస్ఐ రైటింగ్ అది కాదండి, వ్యాసం రాయమని. ఒక 10 పేజీలు రాయాలి. అక్కడ క్వశ్చన్ ఇచ్చారు కదా, రాయండి. 10 పేజీలు రాయాలా? సింపుల్, నేను రాసేస్తా కదా. రాసే 10 అయిపోయిందా? ఏం రాసావు? విజయవాడలో ట్రైన్ బయలుదేరి హైదరాబాద్ వచ్చేసరికి ఏమైతే అని రాయమన్నాడు. ఏం రాసావు? ఫస్ట్ పేజీలో విజయవాడలో ట్రైన్ బయలుదేరింది, లాస్ట్ పేజీలో హైదరాబాద్ వచ్చింది. మధ్యలో ఏం రాసావు? బయటకెళ్ళు, బయటకి. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. పంతులు బయటికి వెళ్ళమన్నారు. ఆగండి, మీకు అన్నం పెడతాను. మాట్లాడుతూ లెగిసిపోతారంటే నేను లగలనా? కూర్చోడా, కూర్చోడా. వీళ్ళెవరు? బాబు భారత్ పౌరులు. రాసుకోండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరకట్లేదురా. దొరకట్లేదా? అరే అన్నకు ఆన్సర్ దొరకట్లేదంటే ఎదగండ్రా. ఆపండ్రా, ఆపండ్రా.
ఆగడా ఏం చేస్తారు? వాడికి ఆన్సర్ దొరకలేదంటే ఎదుగుతున్నావు ఏంటి? ఆడు చదివితే వస్తాదిరా, మీరు ఎదిగితే రాదురా. కూర్చోండ్రా రే, కూర్చోండ్రా. మీ మెదలు తగలట. మీకు ఇలా కాదు, స్క్వాడ్ వస్తే తెలుస్తుంది. ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తారు, ఒక్క దోలు తెచ్చి అర్థమైందా? ఆ స్క్వాడ్ అయ్యి ఆ స్క్వాడ్ అయ్యి నేను చెప్తాను సార్. వద్దు, నేను చెప్తాను సార్. వద్దని చెప్పాను కదా నాన్న, నువ్వు ఎందుకు చెప్తావు? నేను చెప్తాను సార్. వద్దు, నేను చెప్తాను. ఈడో ఏదాంతి ఆడో సిద్ధాంతి ఆడు చెప్తాడంటే వద్దు అని చెప్పిన ఓరాక్షన్ ఏంట్రా చెప్పేది చెప్పరా? ఎవరి పేరు చెప్పొద్దన్నాను, చెప్పొద్దు. నువ్వు చెప్పు. ఎవరి పేరు చెప్తా సీమలో, ఎవరి పేరు చెప్తా సీమలో, ఏంటి ఎవరి పేరు చెప్తా సీమలో. నా డైలాగ్ అంతవరకే ఉంది సార్. అందుకే స్క్రిప్ట్ చదివి నేర్చుకోవాలి. ఇప్పుడు పేరు చెప్తే ఎవడ పేరు చెప్తే ఏంట్రా పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నావు? నువ్వేంట్రా చెప్పు అన్నావు. నువ్వేనా పెద్ద ఇదా నువ్వే పెద్ద హీరోనా? నీకేం ఫ్లాష్ బ్యాక్ ఉందా? నీకేముందో నీకు? నీకేముందా చెప్పు చదువు. ఏంటో లేచిది అన్న వాయిస్ తప్ప ఏమీ లేకట్లా నీకు? చెయ్యేస్తే వేసారు కానీ కాళ్ళు వేస్తే అస్సలు ఊరుకు. ఏంట్రా కొడితే ఇద్దరు కొట్టారు కానీ అందరూ కలిసి కొట్టొద్దు. ఆగండి. అయితే ఇప్పుడు చెప్తాను వినండి. బెత్తం పట్టుకున్నాడు మొత్తం మర్చిపోయాడు అనుకుంటున్నారా? చాకు పీసులు పట్టుకున్నాడు పీసులుగా నరకడం మర్చిపోయాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. చాలా బాగుంది సార్. ఇప్పుడు చిరంజీవిలో చేయండి. హాల్లో కాదురా, బయటకు వచ్చి ఫంక్షన్ హాల్లో చూసుకుందాము. మీ ప్రతాపము మా ప్రతాపము. మంచి మెమిక్రీ ఆర్టిస్ట్ అనుకుంటాడు. బాగా చేస్తారు సార్ మీరు. ఇలాగా ఇప్పుడు చెప్తాను. మీరు ఎవరు సార్? సార్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఏంటి సార్? మమ్మల్ని నమ్మండి సార్, ప్లీజ్ మమ్మల్ని నమ్మండి. అస్తల విస్తల బేబీ, అస్తల విస్తల బేబీ. ఏంటో చెప్పండి సార్. కొందేస్తాం. మీరు మారరా, మీరు ఎందుకు మారుతారు? మీరు మారరు. సింహాసనం మీద కూర్చున్న అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ డైరెక్టర్ గారు ఎలా అనిపించింది ఈ స్కెచ్? ఎండ్కి వచ్చేపాటికి చాలా బాగుంది. ఫైనల్ గా అన్నయ్య గారి లాగా తర్వాత మార్చి ఇంకో ఫ్యాక్షన్ నుంచి ఫైనల్ గా బిల్లాకి వచ్చాడు. ఆయనది ఇన్విజిలేటర్ వచ్చిన తర్వాత స్క్వాడా అక్కడ నుంచి చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. బాబు సార్, సుధీర్ మీకు ఎలా ఉందనిపించింది? గుడ్ క్వశ్చన్ సార్. వరుసగా హ్యాట్రిక్ కొట్టారు మీరు. ఇది కొంచెం లాస్ట్ కొంచెం లేచింది తప్ప నవ్వు రాలే నాకు చాలాసేపు. డెఫినెట్గా నెక్స్ట్ స్కిట్ బాగా చేస్తారు నాకు తెలుసు. గో హెడ్, నెక్స్ట్ బ్రహ్మాండం చేయండి. ఓకే, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో-ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు రాఘవ మనసులో మాట బయట పెట్టే మషీన్ ని కనిపెట్టాడు. కానీ ఎవరు మనసులో మాట తెలుసుకోవడానికి చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. హాయ్ సార్, నమస్తే సార్. రమేష్ గారు నమస్తే సార్. నేను ఒక మెకానిక్ కమ్ సైంటిస్ట్ లాంటి టీవీలో రిపేర్ చేస్తుంటాను, మిక్సీలో చూసారు కదా. ఇదిగో నేను ఒకటి చేస్తుంటే ఇంకోటి అవుతుంటది. అవి అలా కొత్త కనిపెట్టాను ఫీల్ అవుతుంటాను. వాటికి తర్వాత పేర్లు పెట్టాలి. ఈ రోజు వచ్చారు కాబట్టి మీరే పేరు పెట్టాలి దానికి. రే పెద్దలతో మాట్లాడుతున్నా ఏంటో పని చేయలే.
బంగారం ఏంట్రా ఏం చేస్తున్నావు? రిపేర్ చేస్తున్నా. ఏమైంది? ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్క రోజైనా సరే ఏదైనా పనికొచ్చే పని చేసేవారు నువ్వు? అంటే ఎందుకే ఇలా కొడుతున్నావు? ఎందుక? ఇంట్లో పాల ప్యాకెట్ అయిపోయింది. పాల ప్యాకెట్ అయిపోయిందా? అసిస్టెంట్ ఉన్నాడు కదా, వెళ్ళి పాల ప్యాకెట్ పట్టారా? బయటికి వెళ్ళి పిల్లని ఎవరు తీసుకొస్తాడు? అసిస్టెంట్ ఉన్నాడు కదా రే, స్కూల్కి వెళ్ళాను తీసుకురారా. అన్ని వాడికి చెప్పు, పనికిరాని పనులు చేయి. నాతో కాపురం ఎవరు చేస్తారా? అసిస్టెంట్ ఉన్నాడు కదా. ఒక్క రోజున ఇంట్లో కష్టపడ్డావా? ఏదన్నా కనిపెట్టావా? నేనే అక్కడిక్కడ కష్టపడి ఒక పోరన్ని కన్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిని వింటే తప్పుగా అర్థం చేసుకుంటా. చంపేస్తా నేను. రే త్వరగా తీసుకొని రాపో. రోజు ఇలాగే చంపేస్తున్నారు మా ఆవిడ. సైంటిస్ట్ మెకానిక్ నాకే తెలియకుంటుంది. ఏదో ఒకటి కనిపెట్టాలి. దీని అంతు చూస్తా ఈరోజు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. కనిపెట్టాను. మనుషుల్ని కంట్రోల్ చేసే రిమోట్ ని కనిపెట్టాను. బాబు ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా? అప్పుడే గడ్డాలు కూడా పెరిగిపోయి. చాలా లైట్ గా ఉంది. అమ్మా రిమోట్ ఒకసారి చెక్ చేయాలి. మనుషుల్ని కంట్రోల్ చేయొచ్చు సార్ ఈ రిమోట్ తోటి. వావ్, ఎవరిని ఆపరేట్ చేద్దాం? Stand up. Come here. Stop. Go back. Sit there. దీంతో మా ఆవిడని ఆట ఆడిస్తే ఉంటది నా సావిరంగా. అయిపోయింది దాని పని. ఈరోజు ఆడుకుంటానంతే. బంగారం నిన్నేం అనలేదు బంగారం. చాలా అలసిపోయావు కదా, కాఫీ ఏమని తీసుకొని రమ్మంటావా? కాఫీయా? ఇదేంటి ఇలా డబుల్ రోల్ ప్లే చేస్తుంది? అలాగేరా, కాఫీ పట్టు. ఓకే బంగారం. దీని మనసులో ఏముందో తెలుసుకోవాలి. స్టార్ట్ యూ. కాఫీ తీసుకొస్తావా? అసలు నువ్వు రోజు నా గురించి ఏమనుకుంటావో మనసులో చెప్పవే. మా అమ్మ నాన్నకి చెప్పా ఈ పొట్టి నా కొడుకు నన్ను ఇచ్చి పెళ్లి చేయొద్దని. వాళ్ళు అయినా కానీ వీడికి ఫుల్ కట్నం ఇచ్చి చేశారు. వీడు ఇలానే చేస్తుంటే ఏదో ఒక రోజు వీడిని కాఫీలో విషం పెట్టి చంపుతా. అమ్మని కాఫీలో విషం పెట్టి చంపేస్తుందా? చచ్చిన ఈ కాఫీ తాగకూడదు. నువ్వు వెళ్ళవే. ఏమైందండి? ఏం లేదు, నా అందానికి షాక్ అయ్యి. అవునా? కాఫీ తీసుకొస్తా. అలాగే. కాఫీ వెళ్ళు. మా అబ్బాయి. అరే నాని ఇలా దా. నేను నిన్ను ఎత్తుకోవాలరా, నువ్వు నన్ను కాదురా. చూసి వాళ్ళకి బాగుంటుంది. దించు. ఈ రోజు స్కూల్లో నేను అన్నిట్లో ఫస్ట్ వచ్చా. ఆటలలో ఫస్ట్ వచ్చా, పాటలలో ఫస్ట్ వచ్చా, మ్యాథ్స్ లో ఫస్ట్ వచ్చా, సైన్స్ లో ఫస్ట్ వచ్చా. గుడ్ బాయ్. కానీ మాస్టర్ నన్ను కొట్టిండు. కొట్టాడా? ఎందుకు నాన్న? ఇప్పుడు లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చా. నాకు ఏం కొనిచ్చావు డాడీ? లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తే కొనకూడదురా. కొనియాలే, కొనియాలే. లప్పని తప్పం కొని. లప్పని తప్ప? అదేంట్రా? ఇటు తెరిచి టుకుటుకుని కొట్టి మళ్ళీ మూచుకొని. ఒరే లప్పని తప్పం కాదురా, ల్యాప్టాప్ రా. నా బెట్టవి ఏదైనా నీకో కొని పెడతాను. వెళ్ళాను, బాగా చదువుకోయే. వీడి మనసులో ఏముందో చూద్దాం. నీ మనసులో నా గురించి ఏమనుకున్నాడు చెప్పరా కొడక? పప్ప. ఏడు పప్ప. అసలు వాని కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? వాడు నాకు పప్ప, నువ్వే నాకు పప్పురా, నువ్వే నాకు కొడుకురా అని దగ్గర తీసుకొని అంటుంటాడు. పిచ్చి ఎర్రి నా పప్ప. అసలు మా మమ్మీ ఎప్పుడు అంటూ ఉండేది, అరే నాన్న 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 నీకు 2 డాడీలు రా, 2 డాడీలు రా, అసలు డాడీ నాగబాబు రా.
అమ్మా నాకు ఇప్పటికీ డౌట్, మరి అసలు డాడీ నాగబాబు అయితే నేను హైట్ ఉండాలి, ఈడు డాడీ అయితే నేను వైట్ ఉండాలి. అటు హైటు లేను, ఇటు వైటు లేను, అంటే నాకు మూడో డాడీ ఉన్నాడా? నాకు మూడో డాడీ ఈ చెండాలం అంతా ఏంటన్నా నా వల్ల కాదు రోయ్. అమ్మాయి అనుకున్నాను, నువ్వు కూడా. అయ్య బాబోయ్, వీళ్ళందరినీ ముందు ఎక్కడికైనా బయటికి పంపించేయాలా? పప్పా చెప్పు తీసుకొడతా. వీడు కొడుకు కాదు, దొంగనా. కాఫీ తీసుకొచ్చి. కాఫీ తెచ్చావా? సరే తాగుతానులే గాని కాఫీలో విషం కలుపుతావే నువ్వు. ఏమే ఆ కాఫీ నువ్వు తీసుకుని తాగమ్మా, కాఫీ తీసుకుని తాగు. చంపేద్దామనే. ఏమే సరదాగా కాలు కొట్టమ్మా ఒకసారి. అమ్మో దీనికి పట్టడం పని ఏం తెలియలేనట్టుంది, పీక నొక్కేస్తుంది. ఇంట్లోకి వెళ్ళి పని చూసుకో అమ్మా. అమ్మగారు 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 అయ్యగారు మీరు ఇంట్లోనే ఉన్నారా? ఏ అమ్మగారు కావాలి ఇప్పుడు, అయ్యగారు వద్దా నీకు? అయ్యో ఊరుకుండండి, బాగోదు. అమ్మగారు వస్తారు చూడు కావాలంటే. అవునా? అయిపోయి మీరేంటండి? దక్కుచా ఏమో నేను కూర్చుంటే బాగోదండి, అమ్మగారు ఉన్నారు కదా. ఏ రాయా అమ్మగారా దేమ్మగారా ఏమన్నా దక్కుచా. ఇంకేటా రత్తాల కబుర్లే? ఏముందండి, నాకు కొంచెం భయంగా ఉందండి. భయం ఎందుకే? అమ్మగారు పక్కనే ఉంది కదండి. అమ్మగారు అంటే దెయ్యం. ఏంటా రత్తాల కబుర్లు? ఏముంది అయ్యగారు, అమ్మగారు నేను ఊరికే పట్టి పీడించేసేది కదా. అవునయ్య గారు. కాఫీలు టీలు ఎట్టించుకుంది కదా. అవునయ్య గారు. అమ్మగారు చేతితో కాఫీ పెట్టిస్తాను, తాగుతావా? అది ఎలా సాధ్యమయ్య గారు? చెప్తాను కదా, వెళ్ళి కాఫీ పట్టరాబా. ఇంకేటి డాన్స్ చేసుకుందామా? చేసుకుందాం అయ్య గారు. పదైతే ఒకసారి. సింగుకి లైనేసా, కొంచెం తిక్కని వదిలేసా, గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా, మస్తు బిజీ అని ఒక్కేసా, ఓ మంత్రికేమో బీటేసా, కమ్మోరే ఏంటి నా మూడి పక్కన కూర్చున్నాడు? బక్కపాని కొట్టండి. కొత్తగా ఎల్ఈడి కొన్నాను కదా. ఆగు రా. రా నాతో పెట్టుకోకు, ఎవరన్నా సరే ఆపేస్తాను. ఆగు. ఏంటి పోజులు? మమ్మీ 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 ఏమైంది మమ్మీ? ఏమైందా? పప్పకేమైంది? మీ పప్ప ఏదో రిమోట్ కనిపెట్టాడు బిడ్డ, దీంతో మనందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. అవునా? వీటిని ఇలాగే తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెడదాం, వాడికి తెలివి వచ్చాక అప్పుడు వాడి సంగతి చెప్తాం. దా పప్ప గారికి ఛార్జింగ్ దిగిపోయింది. నాగబాబు గారు బాగా చేశారు, మంచి స్కిట్. ఇంకా చాలా చేయొచ్చు, బట్ చేసినంత బాగా చేశారు. స్టైలిష్ డైరెక్టర్ గారు ఏమనుకున్నారో చూద్దాం సార్. హాయ్ రాఘవ టీమ్, బాగుంది. తక్కువ టైంలో చాలా క్రియేటివ్ గా చేసావు. లప్పటప్పం డైలాగ్ బాగుంది, బాగా నచ్చింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు సినిమా వాళ్ళంతా
కలిసి సినిమా వాళ్ళకే పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ అండ్ స్టీవ్. పెళ్లి కణవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా. నాయన కూర్చోండి కూర్చోండి. అమ్మా పెళ్లి కుమార్తె తల్లి తండ్రి అటు పక్క వచ్చి కూర్చోండి. అలాగా అత్త నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నా అన్నారు చూడు, ఆ డైరెక్టర్ కెమెరామ్యాన్. ఏమే నమస్కారం పెట్టు, మూతి మీద గుద్దిగా కొంచెం పైకెట్ట. నమస్కారం అండి. ఓసా ఇలా నమస్కారం అనవే. నమస్కారం అండి. శంకర్ ఏంటి పెళ్లికి లైటింగ్ పెట్టలేదు, అంత డిల్గా ఉంది. కళ్ళద్దాలు తీరా గాడిద. నీ సినిమా నీ పెళ్లి క్యాసెట్ ని సినిమా లెవెల్లో చూపిస్తున్నాయా స్వామి? ఓకే సూపర్. కాదండి నాకు 10 నిమిషాలు వదిలేయండి, నేను రేపు వస్తున్నానండి కదా షూటింగ్. రేపు రావయ్యా, షూటింగ్ ఉంది కాదంట్లే. శంకర్ నువ్వు కంగారు పడకు, నీ పెళ్లి నువ్వు చేసుకో, టెన్షన్ వద్దు, మా పని మేము చేసుకుంటాం. ఆగయ్యా ఆగు, ఇష్టం వచ్చినట్టు చదువుకొని వెళ్ళిపోతావా? నేను యాక్షన్ చెప్పిన తర్వాత నువ్వు స్టార్ట్ చేయాలి. యాక్షన్. ఎంతవరకు వచ్చావు? ఎంతవరకు వచ్చావు? ఎక్కడ వరకు రావడం? ప్రారంభిస్తుంటే కట్టు కట్టు అంటుంటే గణపతి దగ్గర ఆపయ్యా, తర్వాత కలిసి వేరే యాంగిల్లో తీసుకుంటా. అయ్యా గణపతి ప్రార్థన మధ్యలో ఆపితే అపచారం ముండం వస్తుంది. లేకపోతే రచ్చేట్ నాకు శంకర్ అంత గొప్పడు అయిపోయావా? అంటే మమ్మల్ని అనుమానించాడు, నా మీద నమ్మకం లేదా నీకు? ఓకే రోలింగ్ రన్నింగ్ యాక్షన్. యాక్షన్ అని చెప్పడానికి ఆయన యాక్టరేట్ అండి, మా ఫ్యామిలీ పంతులు, ఆయనకి ఏం తెలీదు. గణపతి జాస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణ సుధాను నాయనా టాప్ యాంగిల్ కావాలి నీకు, అంతేనా? టాప్ యాంగిల్ కావాలి. నువ్వు పక్కన నువ్వు రా గడ్డా రా. ఒరే పొట్టిగాడిదా ఎలా చేస్తావురా? కంటిన్యూ చేయి. అయ్యా జీలకర్ర స్వామి కొంచెం బడ్జెట్. అయ్యా మీ పనులు తర్వాత చేసుకోండి, ముహూర్తం సమయం కానివయ్యా. నీ పన్ను ఆయన ఈ పట్టుకొని అమ్మాయి తల మీద పెట్టు. ఆగో ఆడు చెప్తే నువ్వు పెట్టు పెట్టా, నేను చెప్పాలి ఇక్కడ. ముహూర్తం అయిపోతుందండి. మీరు బాగా తగులుకొని రా, కాముకుంటుంది కొలితే. ఏంటి ఏంటి మాట్లాడుతున్నావు? ఆడు చెప్తే చేసేస్తావా నువ్వు? స్వామి నువ్వు బీపీ తెచ్చుకోకు, నోరు మూసుకొని కూర్చో. శంకర్ మేము చేస్తాం కదా పంతులు, నువ్వు ఎలా నువ్వు ఈ షాట్ లో నువ్వు అయ్యా నేను లేకుండా వివాహం జరిపిస్తాను. ఏమండి నాకు ఎలాగో డైలాగ్ ఎలాగో లేదు కదండి, ఒక్క క్లోజ్ పెట్టమని. డైలాగ్ క్లోజ్ నువ్వు ఆయన అంత క్లోజా? ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్ర చరాచరాధార్యత ధ్రువో. టైం అవుతుంది, మీరు మంత్రాలు చదవండి. డైరెక్టర్ గారు నాకు డైలాగ్ ఎలాగో లేదండి, ఒక్క క్లోజ్ పెట్టుకోరా. ముందు పెట్టేస్తా. ముద్దు పెట్టేసుకున్నాడు. అయ్యా ఇది బ్యూటిఫుల్ షాట్ లా లేదయ్యా, బ్యూటిఫుల్ షాట్ లా ఉంది. స్వామి వన్ మోర్ చేద్దాం. వన్ మోరా? నాకైతే ఓకే. అయ్యా ఒకసారి తాళి కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కట్టడం అనేది అపచారం, శాస్త్ర విరుద్ధం. అలాంటి పనులు చెయ్యకూడదండి, పట్టిపోతారండి. రేపు మీరు సీడీ చూసిన తర్వాత ఎవరు డైరెక్టర్ అంటే మేము భ్రష్టు పట్టిపోతాం ఇక్కడ. చెప్పిన మాట వింటారా మీరు? వింటాం, విని చేస్తాం. కూర్చో. వన్ మోర్ కేమైనా అభ్యంతరమా? ఇప్పుడు ఏడు చేస్తారు చెప్పండి మరి. సర్లే నువ్వు అంత బాధపడుతున్నావు, ఒకసారి పైకి లేకు. అంత బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది, ఓ పంచే మిగిలింది నైట్ శోభనం కదా.
టైట్ క్లోజ్ మంచి వేసాను, 4-5 ఉంటాయి. నాకు ఆ దక్షిణ ఇప్పిస్తే నేను బయలుదేరుతాను. ఇప్పుడు ఎత్తా షార్ట్లు మీ షార్ట్లు వేస్తుంటే అమ్మో. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. రమేష్ గారు రియల్ పెళ్ళిలో బాగుంది, బాగా చేశాడు శంకర్. పెళ్లి కూతురులాగే బిహేవ్ చేశాడు. నాగబాబు సార్ ఇంకొంచెం బెటర్ గా చేసి ఉండొచ్చు శంకర్. నువ్వంటే పేరు కాదు, ఊరు కాదు, ఫేస్ కాదు, నువ్వంటే క్యాష్ కాదు మరేంటి, నువ్వంటే టైం కాదు, డ్రీమ్ కాదు, గేమ్ కాదు, నువ్వంటే నువ్వు కాదు మరేంటి. Who are you? Who are you? Who are you? సో వ్యూవర్స్ సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా, మరి ఇప్పుడు సూపర్ గా స్కోర్స్ చూద్దాం. బాయ్స్ కెన్ వి హావ్ యు ఆన్ ద స్టేజ్ ప్లీజ్? లెట్స్ బిగిన్ విత్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. రమేష్ సార్. శకలక శంకర్ అండ్ టీమ్. రమేష్ సార్. చలాకి చంటి అండ్ టీమ్. రమేష్ సార్. అద్రే అభి అండ్ టీమ్. రమేష్ సార్. రాకెట్ రాఘవ అండ్ టీమ్. రమేష్ సార్. So ఇవాల్టి performer of the day goes to అదరే అభయ్ కృష్ణ. టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల, నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. Congratulations Adre Abhi and team. మీరు గెలుచుకుంటున్నారు 5000 rupees from Physicam Laboratories and 5000 rupees from Orthofit Oil and Serum. పైసా 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 పైసా. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ రొటీన్ తో మీ ముందుకు వస్తాం. until then take care, bye. రొటీన్ గా నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను. we all love you, bye bye. లతా లతా సరాగమాడు సుహాసిని సుమనకు వయస్సుతో వసంతమాడి వరించలే సరాలకు. రవి గారు బాగున్నారు మీరు ఇప్పుడు, అంతకుముందు ఇంకా బాగుండేవాళ్ళు. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. దీన్ని భరతనాట్యం అంటారు. ముందు ఆ పొట్లాలు కట్టడం ఆపేనా. మంగాళ వెనకాలకెళ్ళి పద్మాచారి అని ఒక అతన్ని అడిగితే ఈ భట్టాచారి ఎక్కడ ఉంటాడో కనుక్కోమని ఇంకొక అతని పేరు చెప్తాడు. ఆపండి మీ అబ్బని తిని దెబ్బలు. బ్యాటరీ డౌన్. సెల్ ఎంత పడుకుంటే ఏం లాభం, బ్యాటరీలో దమ్ము ఉండాలి కానీ.
ఆజాను బాహుడే గొప్పియా గొప్పియా 6 అడుగులు ఉంటాడే గొప్పియా గొప్పియా వయసేమో 60 గొప్పియా అప్పుడే మొగోన్వైన ఆరా గడ్డపరమైన ఆరా నీ అబ్బా బామర్జే చెప్పానా నేను అది తెలుగు యాంక దానికి ఇంగ్లీష్ రాదు తెలుగు లేడు బట్టే బాస్గా నువ్వేంటే బామ్మాలే పండు పుచ్చిపోయింది బొమ్మాలే పండు పుచ్చిపోయింది ఇతడికంటే పుట్టగానే నడుస్తున్నా తడికా ఈతడికంటే పుట్టగానే నడుస్తున్నా తడికా ఈతడికంటే పుట్టగానే పరిగెడుతున్నాడంటే నా తడికా తడికా ఓకే దాక్కోపా అమ్మ దొంగ ఇక్కడ ఏం చేస్తున్నావురా నేను శత్రువుని ఇలాగే ప్రేమతో చంపుతా ఆడవాళ్ళ మాయలో పడక ముందు అనిల్ అంబాన్లా ఉండేవాన్రా రాములా ఆడవాళ్ళ మాయలైతే ఎప్పుడు పడ్డానో విజయ్ మాల్యలాగా తయారయ్యాన్రా రాములా